మూలంగా మన విశ్వాసము అవిశ్వాసంలోనికి పడిపోతుంది. మనలో ఉన్నటువంటి విశ్వాసము యోగ్యకరమైనటువంటి ప్రవర్తన పడిపోతూ ఉంది, నిర్జీవకుడి వైపు పడిపోతూ ఉంది. దేవుడితో ఎక్కువ సమయం గడపాల్సినటువంటి మనము, దేవుని యొక్క ముఖాన్ని తేరి చూడవలసినటువంటి మనము లేనిపోని భ్రమంతో, ఆశలతో, అని ఆశలతో దేవునికి దూరంగా ఎంతో సమయాన్ని హెచ్చించి జీవిస్తూ ఉన్నాం. అందుకే ఆయన మంచి చెట్లు తెలివినిచ్చే జీవవృక్ష ఫలాలు మీరు తినద్దు అని ఆనాడే ఎవరు చెప్పారు? ఆదాము ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని మాటలు ఎంత వింటే అంత మంచిది. మనుషుల మాటలు ఎంత తక్కువగా వింటే అంత మంచిది. దేవుని మాటలు ఎక్కువగా వినాలి, మనుషుల మాటలు తక్కువగా వినాలి. విస్తారమైన మాటలు ఏముంటాయంటే ఏముంటాయంటే దోషం ఉండక దోషం ఉంటాయి. విస్తారమైన మాటల్లో దోషాలు ఉంటాయండి. అదుపు కలిగి ఒత్తిడిగా మాట్లాడాలండి. తక్కువగా మాట్లాడాలి, ఎక్కువగా వినాలండి. సైంటిఫిక్గా మనం ఆలోచన చేస్తే తక్కువగా మాట్లాడాలి, పొదుపుగా మాట్లాడాలి మంచిది. ఎక్కువగా వినాలి అంటే విషయాలు తెలుసుకోవడానికి ఆధారపడాలి తప్ప 2.5 గంటల సమయాన్ని మాట్లాడడానికి ఇచ్చేస్తే అనేకమైనటువంటి పనులు మొండిపడిపోతాయి. దేవుళ్ళు మనం బలహీనమై వాక్యం తెలియజేస్తాం. అయితే ప్రియులారా, దేవుణ్ణి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన నామాన్ని గణపరచాలి. ఆయన నామాన్ని గణపరిచే విధంగా ఎక్కువ సమయాన్ని మనం హెచ్చించాలి. కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 10వ వచనం చదువుతాం. ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించను, ప్రజల్లో నేను కీర్తించదను. జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించను, ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను. ప్రజల్లో నేను కీర్తిస్తాను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వల్ల ఆయన కీర్తించడం. ఏంటమ్మా కృతజ్ఞతలు చెల్లించడం అంటే? ఆయన నామాన్ని కీర్తించడం. దావీదు మహాభక్తుడు బాలుడు ఉన్నప్పటి నుంచి కూడా తమ్ముడితో సితారాతో దేవుడి నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆయన్ని కొనియాడేవాడు, ఆయన కీర్తించేవాడు, ఆయన నామాన్ని మహిమపరిచేవాడు. మహిమా ప్రభావాలకు కారణభూతుడు అయినటువంటి దేవాన్ని ఆయన నోరారా మనసు విప్పి పాడేవాడు. తద్వారా దేవుడు ఆనందించేవాడు. దేవుడు దావీదు పట్ల చక్కని ఆనందాన్ని వ్యక్తం చేసేవాడు. తద్వారా అంతగా మహిమపరిచినటువంటి దావీదు భక్తుడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు భక్తుడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చొని పెట్టడమా? సింహాసనం మీద కూర్చొని 12 గోత్రాల ఇజ్రాయేలు యొక్క ప్రజలను కాపాడగలిగి, భద్రతాభావంతో చూడగలిగి, పరిపాలన చేయగలిగి మహా మహిమాన్వితుడైనటువంటి దేవుడు ఆయన గొర్రెల కాపరైనటువంటి దావీదుని రాజాసనం మీద, సింహాసనం మీద కూర్చుండబెట్టినట్టుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనస్సాన్ని, ఆత్మతో, సత్యంతో దేవుణ్ణి ఆరాధించడం ద్వారా దావీదు ఎంతో దీనుడుగా, హీనుడుగా, ఒంటరివాడుగా, కనీసం నాన్నవారు ప్రక్కన లేక 4 విషయాలు పంచుకోవడానికి కరువైనటువంటి దినాల్లో పాడుతూ దేవుడితో సహవాసం చేశాడు, ప్రార్థిస్తూ దేవుడితో సహవాసం చేశాడు. తద్వారా దేవుడు ఆయనకి సమీప బంధువుగా ఉన్నాడు. అనేకమైనటువంటి విధాలుగా దావీదుని దేవుడు ఆశీర్వదించినట్లుగా లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి దావీదు దరిద్రుడిగా ఉన్నటువంటి దావీదు, నీచ స్థితిలో ఉన్నటువంటి దావీదు సంపన్న స్థితిలోనికి ఎక్కి వెళ్ళడం జరిగింది. హిబ్రూ భాషలో మనం ఆలోచన చేస్తే థ్యాంక్స్
గివింగ్ ఇంగ్లీష్లో మాటలు మనం ఆలోచన చేస్తే తొదరవా అనేటువంటి వర్డ్స్ ఉంటాయి హీబ్రూ భాషలో. తొదరవా కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాము, బాగా కృతజ్ఞత పూర్వకమైనటువంటి అభిమానాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎవరైనా సహాయ సహకారాలు అందిస్తే థ్యాంక్స్ చెప్తాం, థ్యాంక్స్ గివింగ్, చాలా వందనాలు మీకు, చాలా కృతజ్ఞతలు, మెనీ మెనీ థ్యాంక్స్, మెనీ మెనీ థ్యాంక్స్, తొదరవా థ్యాంక్స్ తొదా. ప్రభునందు ప్రియమైన వాళ్ళగా ప్రతి మనుషుని యొక్క హృదయాల్లోనూ కృతజ్ఞత అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుందని ఉండదా? మనుషుల నుంచి మనుషుల మధ్య ఎంత అవినాభావ అనుబంధాలు, సంబంధాలు, సంతోషాలు, కృతజ్ఞతలు తెలియజేసుకునేటువంటి మంచి నడిపింపు ఉంది అంటే దేవుడు అనేకమైనటువంటి విషయాల్లో మనకు మేలు చేస్తూ ఉన్నాడు. అనేకమైన సందర్భాల్లో మనకు మేలు చేస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భాల్లో మరి దేవుడికి మనం కృతజ్ఞతలు తెలియచేయాలంటే వద్దా? ఒంటరిగా తెలియచేయడం కాదండి. జనుల మధ్య ప్రభువా జనంలో నీకు కృతజ్ఞతాస్తులు నేను చెల్లిస్తాను, ప్రజల్లో నేను కీర్తిస్తాను. ప్రజల్లో ఆయన కీర్తించాలన్నా ఒంటరిగా కీర్తించడం కాదు. ఆనాడు దావీదుకి ఇరుగు పొరుగు ప్రక్కనకి ఎవరు లేక అడవుల్లో నివాసం చేయడం ద్వారా ఆయన ఒక్కాయని స్థితించాడు, ఒక్కాయని మహిమపరిచాడు. కానీ ఈరోజు మనల్ని జనముల మధ్య దేవుడు నివాసం చేయడానికి చక్కని జ్ఞానాన్ని, చక్కని ఆధిక్యతను ఇచ్చాడు. కనుక మనం జనముల మధ్య దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారమై ఉండాలి అని వాక్యం తెలియజేస్తాం. సాక్షాత్ చేసుకుంటున్నాం, కృతజ్ఞతలు చెల్లించాడు. రెండు పర్యాయాలు ముఖ్యంగా మనం ఆలోచన చేస్తాం. చాలా పర్యాయాలు చేశారు. రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడంటే ఆకలితో చదువుకున్నప్పుడు కొండ మీద ప్రసంగాలు చేస్తారు. ముఖ్యంగా కృతజ్ఞతాస్తులు చెల్లించారు దేవునికి. యేసు ప్రభువా చెల్లించారంటే లేదా? ఏ సందర్భాల్లోనే 5 రొట్టెలు 2 మరి చేపలు 5,000 మందికి పంచే సమయం, 7 రొట్టెలు కొన్ని చేపలని ఒక చోట రాయబడింది, 4,000 మందికి పంచిపెట్టే సమయం. ఏం చేశారు? దేవునికి కృతజ్ఞతలు చెల్లించారు. 4,000 మంది అంటే ఓన్లీ పురుషులు, చిన్నపిల్లలని స్త్రీని లెక్కేసేవారు కాదండి. అది దాచుకునేవారు. ప్రియారా అంటే 4,000 మందికి 4,000 మంది సత్యమంతులు 8,000 మంది నువ్వు ఏం మసలు లేకపోతావా? ఏమవుతారో ఇంచుమించు ఆయన 7,000 మందికి చక్కని ఆతిథ్యం ఇచ్చారు. ఏ విధంగా ఇచ్చారు? దేవుడికి కృతజ్ఞతాస్తులు తెలుసు పంచిపెట్టుకున్నప్పుడు ఏం చేశారు? దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ పంచిపెట్టుకున్నారు. పంచిపెట్టే కొద్ది విస్తారంగా పెరిగిపోయాయి. మరలా గంపలు మిగిలిపోయాయి. దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించినటువంటి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? సమృద్ధిలో మనం ఉండాలి, సంతోషంగా మనం జీవించాలి, ఎల్లవేళలా దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారమై మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని లేఖనాలు బోధిస్తూ ఉన్నాయి. అదే సౌండ్ బాగుంటుంది. ఈ విషయం మత్తయి సువార్త 15:36 వచ్చినటువంటి ఆ 7 రొట్టెలను ఆ చేపలను పట్టుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి వాటిని విడిచి తన శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జన సమూహములకు వడ్డించి ఏం చేశారమ్మా? శిష్యులు జన సమూహములకు వడ్డించి. ఈ విషయమై ప్రారంభ దినాల్లో కొంచెం నాకు బాగా దేవుడిని అడగాలనిపించి, ప్రభువా ఇది నీకు ఎలా సాధ్యమైంది, ఒకసారి నాకు చెప్పు, నాకు కొంచెం అర్థం కావట్లేదు అని అదేవిధంగా దేవుడిని మొదలుపెడుతూ ప్రార్థిస్తూ నిద్రపోయేటప్పుడు ఆయన మాట్లాడేటటువంటి మాటలు ఏంటంటే, నేనే జీవాహారము. ఎవరంటమ్మా జీవాహారం? జీవాహారము నేనే, ఆ రొట్టెలు నేనే, ఆ చేపలు నేనే అని చెప్పినప్పుడు వాళ్ళు చదువు
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడుగా యేసు ప్రభువారు మనకు కనిపిస్తున్నాడు, మనకు నేర్పిస్తున్నాడు. ఆయన కీర్తన గ్రంథం 106:47 ఒకసారి చదువుతున్నాం. యెహోవా మా దేవా మమ్మల్ని రక్షించుము, మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతిస్తున్నాము. మేము అతిశయించినట్లును అన్ని జనుల నుండి మమ్మల్ని పోగు చేయుము. ప్రభునందు ప్రియమైనటువంటి వారు, ఆయన ఎందుకు స్తుతించాలి, ఆయన ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి? ఇప్పుడు దాన్ని గారు చక్కని సాక్షి చెప్పారు కదా, దేవుడు చేసిన మేలు. మనకు ఎంతో మంది ఉంటారు, రక్త సంబంధులు ఉంటారు, వీరంతా మన కుటుంబంలో ఉండొచ్చు, ఇంటి జనం ఉండొచ్చు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండొచ్చు, పిల్లల మంచి ఐశ్వర్యం ఉండొచ్చు, జనబలం ఉండొచ్చు, ధనబలం ఉండొచ్చు, బలం ఉండొచ్చు. కానీ కొన్ని సమయాల్లో దేవుడి సహాయం తప్ప ఏ సహాయం కూడా ఉపయోగపడుతుంది. నిజం, వాస్తవాలు. దేవుడి సహాయం తప్ప ఏ సహాయం కూడా ఉపయోగపడదు. ఏం చేయాలి? నిస్సహాయ స్థితిలో ఉంటాం, నిర్భాగ్యమైపోతాం, అభాగ్యముగా దేవుడి సంగతి గోజాడే వారుగా మర్ర పెడుతూ ఉంటాం. నిజమైనటువంటి కన్నీటితో దేవుడి పాదాలు కడుగుతాం. నిజముగా మొర్ర పెట్టేవారి మొర దేవుడు ఆలకిస్తానంటున్నాడు. నిజమైనటువంటి మొర ప్రియులారా, ఆ మొరను ఆలకించి ఆ బాధ నుంచి, ఆ వ్యాధి నుంచి, ఆ చెర నుంచి, ఆ జిగట మందు కలిగినటువంటి ఊబి నుంచి, ఆ వ్యసనం నుంచి మనలను విముక్తులను చేస్తా ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏ మనుష్యుడు ఒక మనిషి యొక్క స్థితిగతులను మార్చగలడు? ఏ మనుష్యుడు హృదయంతరంగంలో ఎరగగలిగి ఆ హృదయంతరంగాలను బట్టి సహాయ సహకారాలు అందించగలడు? దేవుడు మాత్రమే చేయగలడు. దేవునికి మాత్రమే సొంతమంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఎవరమైనా పరిశుద్ధుడు. వేల దూతల చేత, భక్తుల చేత నిత్యము కొనియాడవలసి ఉన్నటువంటి దేవుడు. యెషయా ప్రవక్త చక్కటి దర్శనాన్ని చూశారు కదండి. పర్వత రాజ్యంలో ఏం జరుగుతుంది? పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని వేల దూతలు ఆయన నామాన్ని నిత్యము స్తుతిస్తూ ఉన్నారు. ఎంత ఆనందం అంటే దేవుడికి స్తుతి అంటే, ఎంత సంతోషం దేవుడికి స్తుతి ఆగమంటే కదా. ప్రభునందు ప్రియమైనటువంటి బిడ్డలారా, దేవుడికి స్తుతి ఆగమంటే చాలా ఇష్టం, అమితమైనటువంటి ప్రాణం. నిత్యము దేవుడు స్తుతులు అందుకుంటూ ఉన్నాడు దేవదూతల చేత, భక్తుల చేత. ఆయన పరిశుద్ధుడు అంటాడు. ఎలాంటివాడమ్మా? ఆయన జీవించి 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. ఎన్నడైనా చిన్ని తప్పు చేసినట్లుగా చూసామా? ఒక చిన్ని అబద్ధమాట విన్నామా? చిన్ని మోసం చేయటం, మాయ చేయటం, కల్పన కథలు చెప్పడం ఎక్కడైనా వినిపించాయా? మహమ్మదీయులు రకరకాలుగా సృష్టించిన దేవుడు దేశంలో చనిపోయిన దేశంలో కాదు. యోధా చనిపోయాడు. ఆ యోధా చనిపోతే యేసు ప్రభువుగా క్రియేట్ చేసే క్రైస్తవుడు అంతే. వాస్తవంగా యేసు ప్రభు చనిపోలేదు. ఆ సమయంలో సహజ మానవుడిగా ఆయన జీవితాన్ని జరిగించాడు, చనిపోయాడు అని చెప్పేసి మహమ్మదీయులు దేవునికి వ్యతిరేకంగా అనేకమైనటువంటి సందర్భాల్లో మరి తెలియజేస్తా ఉన్నారు. పత్రికల ద్వారా తెలియజేసే గతకాలాలు. ప్రభునందు ప్రియమైనటువంటి వల్ల మనం ఆలోచన చేస్తే దేవుడు ప్రతి ఒక్క సమయంలో కూడా చాలా పరిశుభ్రంగా జీవించాడు. ఆయనకి వేరే పాపంతో ఏమి పని, అసూయతో పని లేదు, ద్వేషంతో పని లేదు, కలహంతో పని లేదు, కొట్లాటలతో పని లేదు.
అని ఆయనకు వేరే వేరే సమాధానం కలుగుతుంది. కర్త ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ అటువంటి ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పరిశుద్ధ నామము మనము కృతజ్ఞతలతో నింపినప్పుడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు మన సమస్తమైనటువంటి బాధల నుంచి దేవుడు మనల్ని రక్షించగలడా లేదా? అమ్మా, రక్షించగలడా లేదా? అన్యాయస్తుల దేవుడు చెప్పింది చేయడా? చేసేది చెప్పడా? ప్రతి ఒక్క విషయాన్ని కూడా చెట్టుకు పట్టినటువంటి మంచు వలె మనకు పట్టి ఉండి మన ప్రతి అవసరాన్ని తీరుస్తుంది ఎవరు? నిజమైనటువంటి దేవుడు, పాపం తెలియనటువంటి దేవుడు, పాపంతో పనిలేనటువంటి దేవుడు, పాపానికి ఆయన జీవితంలో తావలేనటువంటి దేవుడు, ఏ విధమైన వ్యామోహ పొందలతో ఆయనకి పనిలేనటువంటి దేవుడు, ఏ ఒక్కరి సహాయ సహకారాలు అందిపుచ్చుకోలేనటువంటి దేవుడు. గమనించండి, పరిశుద్ధుడు 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 అని వేవేల దూతల చేత భక్తుల చేత నిత్యము కొనియాడబడుతూ ఉన్నాడు దేవుడు. లేవికాండం 19వ అధ్యాయము 1-2 వచనం చదువుకుందాం ఒకసారి, ముగిస్తాను. లేవి 19 ఇలాగూ సెలవిచ్చాను, సర్వ సమాజంతో చెప్పుకు మీరు పరిశుద్ధులై ఉండవలనని మీ దేవుడిని యెహోవా నాకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తండ్రికి భయపడవలను, విశ్రాంతి దినము ఆచరింపవలను. నేను మీ దేవుడినై యెహోవాను. తిరగకూడదు. మంచిది, చాలని ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మీరు పరిశుద్ధుడు కనుక మీరు ఎలా ఉండాలన్నాడైనా పరిశుద్ధంగా ఉండమని చెప్తా ఉన్నాడు దేవుడు. మనల్ని పరిశుద్ధంగా ఉండమంటున్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. నేను పరిశుద్ధుడు కనుక నన్ను నమ్ముకున్నటువంటి మీరంతా పరిశుద్ధులై ఉండండి, పవిత్రమైన మనసు కలిగి ఉండండి. పౌలంటారు కదండి, నేను క్రీస్తుని పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి జీవించండి. 10 ఆజ్ఞలు ఇచ్చిన మోషే ధర్మశాస్త్రం ద్వారా మనకి యెహోవా నిర్మించడమా? 10 ఆజ్ఞలు ఇచ్చారు. 10 ఆజ్ఞలను మనం శిరస్సు వచ్చి నమస్కరించి శిరస వాటిని అంగీకరించి వాటిని ఆచరించవలసినటువంటి వారమై ఉన్నాము. ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడమ్మా కదా? ధన్యుడా అన్యుడా చెప్పాలి. అన్యుడెవరు? ధన్యుడెవరు? దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేవుని వాక్యంలో పనివాడు అన్యుడు. అన్యులంటే వేరే ఒక ప్రదేశంలో గుర్తు కాదు, ఒక తెగకి సంబంధించినటువంటి వారు కాదు, ఒక కులానికి సంబంధించినటువంటి వారు కాదు, మతానికి సంబంధించినటువంటి వారు కాదు. క్రైస్తవ్యము అసలు మతమే కాదు, మార్గము మాత్రమే. పరిశుద్ధమైన ఒక మార్గము, నిష్కలంకమైనటువంటి మార్గము, పరలోకానికి ఎక్కి వెళ్ళగలిగే చూపించగలిగే మార్గము జీవ మార్గమైంది. అన్యుడు ఎవరంటే దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా జీవించే ప్రతి ఒక్కరు కూడా అన్యులే. వారు వీరిని భేదం జరిగి లేదు. క్రైస్తవుడని భేదం లేదు, గ్రీసు దేశస్తుడని భేదం లేదు, స్త్రీ అని భేదం లేదు, పురుషుడని భేదము లేదు. ఎవరైతే దేవుని వాక్యానికి విధేయులై ఉన్నారో వారు క్రీస్తు వారు. ఎవరైతే క్రీస్తు వాక్యానికి విరుద్ధంగా ఉన్నారో వారు తప్పనిసరిగా అన్యులు అని వాక్యము వివరిస్తూ ఉంది. దేవుడు పరిశుద్ధుడు కనుక ఆయన మనము కృతజ్ఞతాస్తులు ఆయన మనం చెల్లించాలి. ఎందుకు చెల్లించాలమ్మా దేవుడికి? ఆయన పరిశుద్ధుడు, పాపము తెలియనటువంటి వాడు. పాపము తెలియనటువంటి దేవుడు కనుక ఎల్ల వేళలా మనతో పాటుగా ఆయన నివాసం చేస్తున్నాడు. ఆయన వెతుక్కుంటూ ఎవడన్నా వెళ్తామో, ఆయన వెతుక్కుంటూ వేరే ప్రదేశాలకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉందా? ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని స్తుతిస్తారో, ఎపిఫానియా రోజున దేవాలయంలో కూడి ఉన్నటువంటి మీ అందరికి వచ్చా ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధుడు 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 అని వేల దూతల చేత భక్తుల చేత నిత్యము
ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా పరిశుద్ధంగా జీవింప చేస్తున్నాడు. రెండవగా కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 1వ వచనం, దేవా నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను, ప్లాస్టిక్ ఏమో నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు. దేవుడు సమీపంగా అంటే మన మధ్యలో ఉన్నారా లేదా? వాకింగ్ ఎంత ఉందా? మన మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నారు, యేసయ్య ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. పెంతెకోస్తు దినమందు ఆ మేడ గదిలో అగ్ని నాలుకలు దిగి వచ్చినటువంటి ఆ యేసు ప్రభువు యొక్క ఆత్మ ఉన్నాడు. ఆత్మే ఈరోజు మన మధ్యలో ఉన్నారు. రమేష్ గారు, తండ్రి గారు మనకంటే ముందుగా వచ్చి ఆయన ఆశీర్వాదమై ఉన్నాడు. మన స్థుతులను అందుకుంటున్నాడు. మనం చెల్లిస్తున్న కృతజ్ఞతలకు ప్రతిగా మనల్ని దీవించి ఆస్వాదించి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ కూటానికి కర్తలైనటువంటి మరి రమేష్ గారి తల్లిదండ్రులను, వారికి భార్య భర్తలను, వారి తోబుట్టులను, వారికి పెన్నులను, వారికి బిడ్డలను, వారి సమస్తమైన రక్త సంబంధాలను దేవుడి రాత్రికాల సమయంలో దీవించి ఆస్వాదించి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. లేచి సర్వశక్తి